ఈ దినాల్లో ఈ జనరేషన్లో మాత్రమే చాలా మంది క్రైస్తవుల పెళ్ళిళ్ళు చూసారా, పెళ్లి చేసుకున్న 2-3 నెలలకే సంవత్సరం అయ్యే లోపలికి విడాకులు అంట. విడాకులు ఎందుకట్లా విడాకులు అయిపోతుందంటే సెల్ఫిష్నెస్. తమను తామనే వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, ఇంకొకరి గురించి ఆలోచించదిగా. కామ విచారాలు ఎక్కువైపోయినాయి, ప్రేమలు చల్లారిపోయింది. అరే నేను ఒకవేళ విడాకులు తీసుకుంటే నా పిల్లలు ఏమైపోవాలా, నా సాక్ష్యం ఏమైపోవాలా, అలాంటి ఆలోచనలు ఏం లేవు. నా లైఫ్ నా ఇష్టం. అర్థమైందా? అర్థమవుతుందమ్మా? క్రైస్తవులు కూడా ఒక మంచి మాట చూసుకున్నారు. మలాకి గ్రంథము మలాకి లాస్ట్ బుక్, ఓల్డ్ టెస్టమెంట్ 2వ అధ్యాయము 15వ వచనం చదవండి అమ్మా. దేవుడు వివాహాన్ని ఎందుకు నిర్మించాడనేది అక్కడ ఉంటుంది. కొంచెంగా నేను దైవాత్మనందని వారి మలాకి గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. కొంచెంగా నేను దైవాత్మ నొందిన వారిలో ఎవరిను ఇలాగను చేయలేదు. ఒకడు చేసిన ఏమి జరిగాను, దేవుని చేత సంతతి పొందవలనని అతడు యత్నం చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమును పెళ్లి చేసుకొని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఏంటంట, దేవుడు ఒక భార్యని భర్తని జతపరిచినప్పుడు ఆయన కోరుకునేది ఏంటంట, గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో ఏమని ఉంటుందంటే, వాళ్ళు వివాహం చేసుకుని దేవునిలో పిల్లలని పెంచాలంట. అదే దేవుని ప్రణాళిక. ఎందుకలా అంటే, నువ్వు దేవుని తెలుసుకొని పిల్లలకు పరిచయం చేసినప్పుడు వాళ్ళు కూడా రక్షించబడతారు, వాళ్ళ తరాలు కూడా రక్షించబడుతుంది, వాళ్ళ తరాలు కూడా రక్షించబడినప్పుడు ఏమవుతుంది, ఎవరు కూడా నరకానికి పోరు. అది దేవుని ప్రణాళిక. తరతరాలు దేవుని తెలుసుకుంటే వాళ్ళు దేవుని ఘనపరుస్తారు, దేవునికి ఘనత. అలాగే మనుషులకు నరకం నుంచి తప్పించబడతారు. కాబట్టి అందుకే ఒక విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. ఈ మధ్యలో ఎందుకు చాలా క్రైస్తవ వివాహాలు ఎందుకు డివోర్స్లో ముగిస్తున్నాయి అంటే, కొంతమంది దేవుని ప్రణాళికలో పెళ్లి చేసుకుంటారు. వాళ్ళని మొదట అడిగినప్పుడు అదే అంటారు, ఏమంటారు అంటే, నాకు దేవుని నిర్ణయించిన సంబంధమే కావాలంటారు. చాలామంది అంటారు కానీ మళ్ళా వాళ్ళ కోరికలు వాళ్ళదే. దేవుని చిత్తము నాలో జరగాల బ్రదర్, ప్రార్థన చేస్తాం. కానీ మళ్ళీ ఏమవుతుందంటే, ఇప్పుడు అమ్మాయిలు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, దేవుని చిత్తం వచ్చింది అనుకో, వాళ్ళు ఇంకోటి ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది వాళ్ళ చిత్తం. గవర్నమెంట్ జాబా, సొంతం ఇల్లుందా, నీకు దేవుని చిత్తం కావాలా, నీ కోరికలు కూడా కావాలా. ఒక బ్రదర్, నా ఫ్రెండ్, బాగా క్లోజ్ ఫ్రెండ్, అతనికి సంబంధం వచ్చిందంట. ఇతనికి బాగుంది, ఆస్తుంది, సొంతం ఇల్లు ఉంది. అమ్మాయికి నచ్చింది, ఎందుకంటే బాగుంటాడు, జున్నికి పొడుగుంటాడు, అందంగా ఉంటాడు కాబట్టి సొంతం ఇల్లు ఉంది. ఆ అమ్మాయికి నచ్చిందని చెప్పింది ముందు. కొన్ని రోజులకు మళ్ళా క్యాన్సల్. ఎందుకు క్యాన్సల్ అమ్మా అంటే, మాకు డూప్లెక్స్ ఇల్లు ఉంది, వాళ్ళకి డూప్లెక్స్ ఇల్లు లేదంట. అది దేవుని చిత్తమా? మాకు డూప్లెక్స్ ఇల్లు ఉందంట, వీళ్ళకి డూప్లెక్స్ ఇల్లు లేదంట, అందుకే సంబంధం క్యాన్సల్. ధనాపేక్షకులు, చివరి రోజుల్లో ధనాపేక్షకులు ఉంటారంట, పిచ్చిళ్ళకి. గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పెళ్లి చేసుకుంటారు. కానీ దేవుని ప్రణాళిక ఎట్లుంటుందంటే,
నువ్వు అతను పెళ్లి చేసుకోమా, ఆయన గవర్నమెంట్ జాబ్ లేదు కానీ దేవుడు కుమారుడు, నువ్వు అది చేసుకో, నీకోసం అదే అంటే కాదు, నాకు నా శాలరీ కన్నా డబ్బులు ఉండాలి అతనికి, నాకు 1,00,000 ఉంటే నాకు 2,00,000 ఉంటుంది. అలా చాలా మంది రాంగ్ స్టెప్ తీసుకొని వివాహాలని పాడు చేసుకున్నారు. చాలా మంది అబ్బాయిలు కూడా ఉన్నారు అట్లా. బ్రదర్, నాకు దేవుని సంబంధం దొరకాలని ప్రార్థన చేయండి. సరే, ప్రార్థన చేయండి. సంబంధం వచ్చినాక అడుగుతాడు, కారు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, ఇస్తాంటే ఒప్పుకుందాం అంటే దేవుని చిత్తం ఉంటుంది. వాళ్ళు బీదలు అయ్యేసరికి ఇతనికి వద్దంటారు. ఎందుకంటే బండి రాదు, ఆస్తులు రావు. అందుకే చాలా మంది వివాహాలు కూలిపోతున్నాయి. దేవుని ప్రణాళికల్లో లేరు కాబట్టి. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, మీరు నా సాక్షులుగా మీరు బతకాల. దేవుని వివాహం ఎట్లా అంట, దేవుడు ఇద్దరిని జతపరిచిందంటే ఒకే ఒక కోరిక. ఇద్దరు విశ్వాసాలని దేవుడు జతపరిచిందంటే ఒకే ఒక కోరిక దేవునికి ఏంటంటే వాళ్ళ సంతానాన్ని దేవుళ్ళలో నడిపియాలని. మీరిద్దరు కూడా దేవునికి సాక్షిగా బ్రతికి ఇతరులకు దేవుని గురించి చెప్పాలనే, అది ఒక్కటే దేవుని ప్రణాళిక. ఈ లోకం శాశ్వతం కాదు. డూప్లెక్స్ ఇల్లున్నా, గుడిసెలున్నా అవి నీ సొత్తు కాదు, తెలుసా? హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నెవర్ పాస్ అవే. అంటే భూమి ఆకాశం గతించిపోవును, అన్ని కూడా గతించిపోతున్నాయి, తెలుసా అమ్మ? ఎంతమందికి అర్థమైంది? ఈ లోక సంబంధం వాటిని ఎక్కువ ఎత్తుకొద్దు, వీటితో ఎక్కువ ఏమంటారు సంబంధం కలిగి ఉండొద్దు. రోమియోలకు రాసిన పత్రిక 12 నుంచి 2వ అధ్యాయం చదవమ్మా. చదవండి. రోమియోలకు 12:2 ఇది స్క్రీన్ మీద కనిపిస్తుంది. లోక మర్యాదలంట అనుసరింపక దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలా. దేవుని చిత్తము తెలుసుకున్నాక మీరు దాన్ని పాటించినప్పుడు అప్పుడు రూపాంతరం అనేది పొందుకుంటారు. దేవుని చిత్తము చాలా మందికి కావాలంటారు, కానీ దేవుని చిత్తం ఎప్పుడైతే ఆయన చూపిస్తాడో దాన్ని వద్దండి. అర్థమైందా? ఇంతకుముందు మాట్లాడుతున్నాం కదా వివాహం గురించి. వివాహం గురించే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం. దేవుని చిత్తము చూపిస్తారు, కానీ వీళ్ళు లోక సంబంధం వాటి కోరుకుంటారు అన్నమాట. చూనికి అందంగా ఉండాలి అమ్మాయి, ధనం ఉండాలా, బండి ఇవ్వాలా, కారు ఇవ్వాలా, అప్పుడు అది దేవుని చిత్తం అనుకుంటారు కొంతమంది. కానీ దేవుడు ఏమంటాడంట, దేవుళ్ళు ఉన్న అమ్మాయి అయితే చాలు నీకు, దేవుళ్ళు ఉన్న అబ్బాయి అయితే నీకు చాలు. పెళ్లి కన్నా ముందు లేనిపోయి విత్తనాలు వేస్తే నువ్వు అదే పంటని కోస్తావు. నువ్వేదైతే విత్తావు అదే కోస్తావు. పెళ్లి కన్నా ముందు టైంపాస్ చేసుకుంటూ తిరుగుతున్నావు అంటే పెళ్ళైనాక నీ భర్త కూడా లేకపోతే నీ భార్య కూడా అదే చేస్తుంది. నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. మళ్ళీ వచ్చి అడగొద్దు, దేవుడా ఎందుకు నేను ఇంత ప్రార్థన చేసినా కదా, ఇంతమంది విశ్వాసులు వచ్చి ఇంతమంది పరిశుద్ధులు వచ్చి నా ఏంది వివాహాన్ని ఘనంగా చేపించిన, ఇదేంది ఇలా అయిపోయింది నా వివాహం అంటే నువ్వు ఏదైతే విత్తావు అదే కోస్తావు. దేవుడు ఎప్పుడు కూడా వివాహములో తప్పు పని చేయాలంట, తెలుసా మీకు? కదా వివాహం అన్నిటికన్నా ఘనమైనది. దేవుడు దాంట్లో జోక్యం చేసుకోడు. దేవుడు దాన్ని కొంతమంది ఒక బ్రదర్ అంటున్నాడు,
నాకు డివోర్స్ అయింది ఎందుకంటే దేవుడి చిత్తం అంటారు. దేవుడు నా డివోర్స్ నుంచి ఇంకోళ్ళకి నేర్పిస్తాడట. అదేంటి? ఇంకోళ్ళకి ఏదో నేర్పించే కోసం నీ వివాహాన్ని దేవుడు పాడు చేసిండ. బైబిల్ ఎక్కడ లేదు కదా. వివాహము అన్నిటికన్నా ఘనమైనది. నీ వివాహం బాగుండాలని అనుకుంటున్నావా? వాక్యంలో ఎలాగైతే బైబిల్లో రాసిందో అదే పాటించుకుంటాము. దేవుని మీద భారం పెట్టు. ఇవాళ ఒక ట్రెండ్ అయిపోయింది. అదొక ట్రెండ్. ఎట్లా అంటే అందరినీ డేటింగ్ చేసుకుంటా పోవాలంట. పాస్టర్ కూడా బోధిస్తున్నారు అది. డేటింగ్ అంటే అర్థమైందా? పెళ్లి కాకముందే కొంచెం తిరగండి, అక్కడక్కడ ఏంది కలవండి, కలిసి మీ ఏంది అభిప్రాయాలు ఏమంటారు తెలుసుకోండి. అట్లా 2-3 తిరగండి, ఎవరు నచ్చితే వాళ్ళతో పెళ్లి చేసుకున్నట్టు. అర్థమైందా? ఒకవేళ నువ్వు అలా చేస్తే పెళ్ళి అయినాక నీ భార్య భర్తను అలానే చేస్తావు, పెళ్ళి అయిపోయినా కూడా. ఎందుకంటే నువ్వు అదే విత్తావు కాబట్టి అదే కూస్తావు. ఇప్పుడే మారాలి. ఇప్పుడు మారి మనం దేవునిలో భయభక్తిగా జీవిస్తూ దేవుని మీద భారం పెడితే, నేను చెప్తున్నాను, దేవుని నమ్మిన వాడు దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని సిగ్గుపరచనే. ఆమె తెలుసా? నమ్ముతారు. అదే విశ్వాసం అంటే. అదే టైంపాస్గా చాటింగ్ చేసుకుంటా, పెళ్ళైనా కూడా చాటింగ్లు అయిపోయినాయి ఇవాళ. చాలామంది బాయ్స్ ఇవాళ రేపు భార్య ఉంటుంది ఇంట్లో, ఆఫీస్లో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ గురించి మాటలు. నీ ఫోటో, నీ డీపీ బాగుంది, నీ వాట్సాప్ ఫోటో బాగుంది, నీకు ఈ డ్రెస్ అయితే బాగుంటుంది, పిచ్చి మాటలు అవన్నీ. వ్యభిచారంతో దేవుడు పోలుస్తున్నాడు. నువ్వు అలాంటి విత్తనాలు నాటుతున్నావు అంటే నీ భార్య కూడా ఎవరితోనో మాట్లాడుతుంటుంది. నువ్వేదైతే విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఒకవేళ నీ భార్యకు తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా పిచ్చి లెక్కలు వేస్తున్నావు అంటే దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాను బైబిల్లో రాస్తుంటుంది. నువ్వు అదే కోస్తావు.